తర్వాత రాంగ్ కోర్స్ సెలెక్షన్ చేస్తే ఫ్యూచర్ మొత్తం డ్యామేజ్ అవుతుంది. అదే మంచి కోర్స్ సెలెక్షన్ చేస్తే లైఫ్ మొత్తం సెట్ అవుతుంది. హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు DDSL అకాడమీ. ఈ వీడియోలో 10th తర్వాత ది బెస్ట్ కోర్సెస్ ఏంటి అని చెప్పి సింపుల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియో ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ ఆప్షన్ ఇంటర్, MPC, BIPC, MEC. MPC త్రూ సాఫ్ట్వేర్, BIPC through medical or paramedical courses available, and MEC business management courses available. Inter is best for higher studies and competitive exams. Second option Polytechnic, early job opportunities, 3 years course and higher education. కామన్ గా 10th తర్వాత అందరూ ఫస్ట్ చూస్ చేసుకునే కోర్సెస్ గురించి చూసినట్టయితే కనుక MEC, BIPC, MPC ఉంటాయి. ఇంజనీరింగ్ వైపు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు MPC తీసుకుంటారు, మెడిసిన్ వైపు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు BIPC తీసుకుంటారు. అలాగే బిజినెస్ అండ్ కామర్స్ మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు CEC, MEC కోర్సెస్ ని తీసుకుంటారు. నెక్స్ట్ వన్ పాలిటెక్నికల్ కోర్సెస్. పాలిటెక్నికల్ కోర్సెస్ కూడా 3 years డిప్లొమా కోర్సెస్ ఉంటాయి. ఇవి ఇంజనీరింగ్ స్కిల్స్ తో పాటు ఎర్లీ జాబ్ ఆపర్చునిటీస్ ఉంటాయి. ఇవే కాకుండా వీటి తర్వాత కోర్సెస్ కూడా ఉన్నాయి. సో ఇవి షార్ట్ టర్మ్ లో కొంచెం స్కిల్ బేస్డ్ కోర్సెస్ లాగా ఉండి, అంటే ఇవి 3 years కాకుండా 2 years లోపే, అంటే 1 to 2 years లోపు ఉంటాయి. పీరియడ్ లో కంప్లీట్ చేసుకుని తొందరగా జాబ్ ఆపర్చునిటీస్ తీసుకోవడానికి చాలా అవకాశం ఉంది. ఇందులో ఎలక్ట్రీషియన్, వెల్డర్, ఫిట్టర్ లాంటి ట్రేడ్స్ కి సంబంధించిన కోర్సెస్ చదివి ఫాస్ట్ గా జాబ్ ఆపర్చునిటీస్ ని తీసుకోవడానికి చాలా ఎక్కువ అవకాశం ఉంది. ఫోర్త్ ఆప్షన్ పారామెడికల్ కోర్సెస్. మెడికల్ ఫీల్డ్ లో ఇంట్రెస్ట్ ఉన్న వారికి 10th తర్వాత పారామెడికల్ కోర్సెస్ తీసుకోవడం అనేది చాలా ఉత్తమమైందని చెప్పవచ్చు. ఇందులో DMLT, రేడియాలజీ, నర్సింగ్ అండ్ హాస్పిటల్ జాబ్స్ ఇక్కడ అవైలబుల్ గా ఉంటాయి. ఫైనల్ గా మనం 10th తర్వాత కోర్స్ ని చూస్ చేసుకునేటప్పుడు ఫ్యూచర్ అవైలబిలిటీని, తర్వాత మన స్ట్రెంగ్త్ ని, మనకి ఇంట్రెస్ట్ ఉందా లేదా గురించి చూసుకుని కోర్స్ అనేది సెలెక్షన్ చేసుకోవాలి. లేదంటే మన ఫ్యూచర్ అంతా స్పాయిల్ అయ్యే అవకాశం ఉంది. సో ఎప్పుడు కూడా కోర్స్ సెలెక్షన్ లో మన స్ట్రెంగ్త్ ఏంటి, మన గోల్ ఏంటి, మన ఫ్యూచర్ ఏంటి, మన ఇంట్రెస్ట్ ఏంటి, మన గోల్ ఏంటి కూడా చూసుకుని చెక్ చేసుకుని కోర్స్ ని తీసుకోవడం వల్ల మన ఫ్యూచర్ అనేది లైఫ్ లాంగ్ సెట్ అవుతుంది. మన ఫ్యూచర్ కి కావాల్సిన కోర్స్ ని ఇప్పుడు ఐడెంటిటీ చేయడం అనేది చాలా ముఖ్యమైనది. లేదంటే చాలా రిగ్రెట్ అవ్వాల్సి వస్తుంది. లైఫ్ లో సెట్ అవ్వాలి అంటే ఈ మూడింటి పైన కాన్సన్ట్రేట్ చేయండి. మీరు కనుక 10th క్లాస్ అయితే మీ కన్ఫ్యూజన్ ని కామెంట్ రూపంలో తెలియజేయండి. నేను నెక్స్ట్ వీడియోలో ది బెస్ట్ సాలరీ కోర్సెస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. Subscribe to DDSL Academy for career guidance.